మీకు ఐడియా ఉంది కదా, ఇవన్నీ జీజీ ప్లాంట్స్ అండి. జీజీలో ఇది కర్లీ వస్తుందండి. సో సేమ్ చూడడానికి ఒకలాగే ఉంటుంది. సో సో ఈ రెండు చూసారంటే డిఫరెన్స్ ఎంత దగ్గరగా చూస్తే తెలుస్తుంది మీకు. సో ఇది నార్మల్ ఉంటుంది, కర్లీ వస్తుంది. సో ఇది హైట్ పెరుగుతుందండి, అప్ టు 2 feet వరకు ఇది హైట్ పెరుగుతుంది. చాలా బాగుంటుంది, టేబుల్స్ మీద బాగుంటుంది. సో దీన్ని ఇది నార్మల్ జీజీ, దీన్ని జీజీ జాన్జీ అని పిలుస్తారండి. దీంట్లో బ్లాక్ కలర్ కూడా వస్తుంది, బ్లాక్ వస్తుంది. వెనకాల ఒకటి సింగిల్ ప్లాంట్ అయిపోయింది, ఒక ప్లాంటే ఉంది చూసారంటే అది బ్లాక్ కలర్ వస్తుంది. దాన్ని జీజీ రావెన్ అని పిలుస్తారు. సో ఈ 3 ప్లాంట్స్ ఏంటంటే మేడం, ఇప్పుడు చాలా మంది జీజీ పెట్టి వాళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉన్నప్పుడు కలెక్షన్ మెయింటైన్ చేయడానికి జీజీ జాన్జీకి వెళ్తారు. ఇది ఉన్న తర్వాత అది యాడ్ చేసుకుంటారు. సో ఇవన్నీ ఈజీ కేరింగ్ ప్లాంట్స్ అండి. జస్ట్ మనం వీక్లీ వన్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చాలా మంది ఏం చేస్తారంటే వాటర్ వేయడం అంటే కొంచెం పోస్తారు. సో వాటర్ పోసినప్పుడు ఈ హోల్స్లో వాటర్ రావాలండి, అప్పటి వరకు వాటర్ పోయాలి. ఈ హోల్స్ ఉన్నాయి చూసారా, వాటర్ కిందకి రావాలి. రాకపోతే మనకి పైపైన పోస్తే టిప్స్ డ్రై అయిపోతూ ఉంటాయి. సో వాటర్ చిన్న రూట్స్ కింద ఉంటాయి కదండి, అట్లకి వెళ్ళక ఇవి డ్రై అయిపోతూ ఉంటాయి. సో మనం వాటర్ వేసినప్పుడు మంచిగా పోయాలి, గ్యాప్ ఇచ్చినప్పుడు మంచిగా ఇవ్వాలి. గ్యాప్ అలా ఇస్తే మంచిగా పెరుగుతుంది. సో జనరల్గా కొంచెం వాటర్ పోయింది అని చెప్తారు వేరే నర్సరీస్లో, అలా కరెక్ట్ కాదండి. సో కదండి, వాటర్ మనం 3-4 days ఒకసారి ఇచ్చినా కూడా వాటర్ డ్రైన్ అయ్యేటట్టు చూసుకొని వాటర్ ఇస్తే మొక్క మాత్రం మన దగ్గర చాలా కాలం సర్వైవ్ అవుతుంది. అదే కొద్దిగా వాటర్ ఇచ్చి చిన్నగా తడిపితే మాత్రం అడుగున ఉన్న రూట్స్కి వాటర్ వెళ్ళక టిప్స్ డ్రై అవ్వడం, లేదంటే మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఈరోజు మనకు మంచి టిప్స్ కూడా చెప్తున్నారు. సో ఇంకా వేరే ప్లాంట్స్ కూడా చూద్దాం.